రాఫెల్ డీల్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ అటార్నీ జనరల్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయంటూ సుప్రీంకోర్టులో తెలిపారు. ఎవరు చోరీ చేశారనే దానిపై విచారణ జరుగుతోందని న్యాయస్థానానికి వివరించారు. దేశ రక్షణకు సంబంధించిన ఈ డీల్ విషయంలో ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న తరుణంలో కీలక డాక్యుమెంట్లు దొంగిలించబడ్డాయని చెప్పడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రక్షణలో భాగమైన రాఫెల్ డీల్ విషయంలో మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. గతంలో కాంగ్రెస్ పాలిట శాపమైన బోఫోర్స్ కుంభకోణం కంటే 100 రెట్లు పెద్దదిగా భావిస్తోన్న రాఫెల్ డీల్ మోడీ సర్కార్కు చెమటలు పట్టిస్తోంది. రాఫెల్ డీల్ను మోడీ దేశం కోసం కాకుండా అనిల్ అంబానీ కోసం చేసుకున్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరేలా తాజాగా కీలకమైన ఒప్పంద డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని అటార్నీ జనరల్ సాక్షాత్తు సుప్రీంకోర్టులో ప్రకటించడం అనేక అనుమానాలు లేవనెత్తుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, రాఫెల్ డీల్ కి సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని సాక్షాత్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వెల్లడించారు. అసలు ఏం జరిగింది, ఈ ట్విస్ట్ ఏంటి? సంతోష్, కీలకంగా ఇటు రఫేల్ డీల్ కి సంబంధించి డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, అంటే రఫేల్ కి సంబంధించి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ డిసెంబర్ 14న ఇచ్చినటువంటి తీర్పును రివ్యూ చేయాలంటూ కూడా రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు ప్రశాంత్ భూషణ్ అనేటువంటి న్యాయవాది. దానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఈ రోజు కీలకమైనటువంటి పరిణామాలు సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ విచారణ అనేది కూడా కొనసాగుతా ఉంది. అయితే విచారణలో భాగంగా డిసెంబర్ 14న ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ కూడా పూర్తి స్థాయిలో విచారించాలి. దానికి సంబంధించినటువంటి తప్పుడు సమాచారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుంచింది. దానిపైన సమగ్ర విచారణ అనేది కూడా చేయాలంటూ కూడా ప్రశాంత్ భూషణ్ కోరడం జరిగింది. అయితే దానిపైన స్పందిస్తూ అటార్నీ జనరల్ కీలకంగా డాక్యుమెంట్లు కొన్ని రఫేల్ డీల్ కి సంబంధించి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు చోరీకి గురయ్యేటువంటి అంశాన్ని లేవనెత్తడంతో ఒక్కసారిగా దేశమంతా దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాల్లో రక్షణ విభాగం కూడా ఒకటి. అలాంటి రక్షణ విభాగంలోనే కీలకమైనటువంటి పత్రాలు చోరీ అవ్వడం, దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇంత లేట్ గా బహిర్గతం అవ్వడం అనేది కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా విచారణ ప్రక్రియ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఏమైనా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు డిఫెన్స్ మినిస్ట్రీలోనే కీలకమైనటువంటి పత్రాలు, అది కూడా రఫేల్, దేశమంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలు చోరీకి గురయ్యాయనేటువంటి వాస్తవాన్ని బయటికి చెప్పడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అనేది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు రఫేల్ పైన పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఒక వ్యక్తి అనిల్ అంబానీ అనేటువంటి వ్యక్తికి లబ్ధి చేకూరించేందుకు మాత్రమే మోడీ ప్రభుత్వం ఈ రఫేల్ డీల్ ని స్వయంగా తానే పర్యవేక్షించారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలను పోయాయనేటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కురుపులంగా మారిందని చెప్పుకోవాలి. దీనిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా గుప్పిస్తోంది. రఫేల్ పైన కావచ్చు, అలాగే దేశ భద్రతా విషయంలో చౌకీదారుగా ఉంటానంటున్నటువంటి మోడీ చౌకీదారే దొంగగా మారారనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. బఫోర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే చేడు జ్ఞాపకంగా మిగిలిందో ఇప్పుడు రఫేల్ కూడా బీజేపీ నేతలకు అదేవిధంగా మిగిలేటువంటి ఆస్కారం కనబడుతోంది అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి సంబంధించి కీలకమైనటువంటి విచారణ ఇప్పుడు లంచ్ తర్వాత మరొకసారి సుప్రీంకోర్టులో దీనిపైన ఈ విచారణ అనేది జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సంతోషి. రైట్ మదర్, థ్యాంక్ యూ.
రాఫెల్ డీల్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని సాక్షాత్ అటార్నీ జనరల్ వెల్లడించడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇక మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం గారు. నమస్తే జేడీ శీలం గారు. నమస్తే అమ్మా. నమస్తే. చూస్తున్నాం కొత్త ట్విస్ట్ అంటే కాగ్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కాస్త సద్దుమణిగింది అనుకున్న తరుణంలో కీలకమైన కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయన్న వార్త వినాల్సి వచ్చింది. మీరేమంటారు? No. Unfortunately, COG has not given them clean sheet. COG has not examined certain important aspects. That is separate. ఇప్పుడు అది ఆ పిఎస్సి ముందు వెళ్తుంది. COG ఎందుకు కొన్ని విమర్శలు చేయలేదో, కొన్ని ఎగ్జామిన్ చేయలేదో మేము ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం. COG has not performed its duties. COG చేయాల్సిన పని చేయలేదు అని. అది వేరే సంగతి, అది పక్కన పెట్టండి, సరిగ్గా మనగలేదు. యాక్చువల్ గా సుప్రీంకోర్టులో ఆ కీలకమైన పత్రాలు మిస్ అయినాయి అంటే వీళ్ళే కదా దొంగిలించింది. ఆ రోజు సిబిఐ డైరెక్టర్ ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు వెళ్ళి రాత్రిపూట వెళ్ళి సిబిఐ ఆఫీసులో అతని ఆఫీస్ పగలగొట్టి వీళ్ళేగా దొంగలు. వీళ్ళు దొంగలు కాకపోతే ఎంత సిగ్గు లేదు వీళ్ళకి, గవర్నమెంట్ కి, కేంద్ర ప్రభుత్వానికి. ఇంత ఒకసారి ఏమో పత్రాలు చోరీ అయ్యి అంటారు, ఇంకోసారి పత్రాలు లభ్యం కాలేదంటారు. ఎవరైనా నమ్ముతారమ్మా? ఇంత పెద్ద భారత ప్రభుత్వాన్ని శాసిస్తున్నటువంటి నిరంకుశ పరిపాలకులైనటువంటి మోడీ గారి హయాంలో మరి కీలకమైన పత్రాలు దొంగిలించబడ్డాయి. వీళ్ళే దొంగలు, ఇంటి దొంగలు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని ఒక సామెత ఉన్నది. వీళ్ళేగా రాత్రిపూట వెళ్ళి పబ్లిక్ అందరూ తెలిసిన విషయమేగా రాత్రిపూట వెళ్ళి సిబిఐ డైరెక్టర్ ని మార్చేసి అతన్ని ఆఫీస్ పగలగొట్టి మొత్తం అవన్నీ తీసుకొని వెళ్ళింది వీళ్ళు. వీళ్ళకి ఎందుకు తెలియదమ్మా? అసలు ఏమి ఇంటెలిజెన్స్ వీళ్ళది కాదు. ఎవరన్నా పాపం మూడు కేజీలు బీఫ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడని మాత్రం ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. 30 కేజీల ఆర్డిఎక్స్ ఎట్లా 30 టన్నుల ఆర్డిఎక్స్ భారతదేశంలోకి ఎట్లా వచ్చిందో తెలియదు వీళ్ళకి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఆ కీలక పత్రాలు చోరీ అయ్యి అంటారు. వీళ్ళు కావాలని ఇవన్నీ చేస్తున్నారు. చాలా 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 బాధాకరం. ఇలాంటి ప్రభుత్వం ఇంత భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హులు కాదు వీళ్ళు. దే ఆర్ టోటల్లీ ఇన్కేపబుల్ ఆఫ్ గవర్నెన్స్ అమ్మా. అది మీరు అందరికి తెలిసిపోతుంది. త్వరలోనే వీరికి ఇంటికి పంపించేటువంటి రోజులు వచ్చాయి. దయచేసి ఎవరైనా నమ్ముతారా? కీలక పత్రాలు చోరీ అయ్యాయంటే వీళ్ళకి తీసుకెళ్ళింది, వీళ్ళకి పెట్టింది. మొత్తం భారతదేశం అంతా తెలుసు. రాత్రిపూట సిబిఐ ఆఫీసుని తీసుకెళ్లారని చెప్పి. సో వాట్ కెన్ ఐ సే? దిస్ ఈజ్ కంచే చేను మేస్తే కావలి వాడు ఏం చేస్తాడని ఒక సామెత ఉన్నది. కంచే చేను మేస్తా ఉన్నది, ఏం చేయాలా వీళ్ళని? అందుకనే ప్రభుత్వం పడగొట్టండి, పంపించేసేయండి వీళ్ళని. వీళ్ళంతా అరాచకం సృష్టించడానికి వచ్చినటువంటి ప్రభుత్వాలు. ఎప్పుడూ లేదమ్మా పాకిస్తాన్ తో గొడవలు వీళ్ళే. జేడీ గారు మొన్న ప్రధానమంత్రి మోడీ కూడా అన్నారు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు రీసెంట్ గా రాఫెల్ ఆ ఫ్లైట్సే కనుక ఉండుంటే పరిస్థితి ఇంకొకలా ఉండేది, మనకింత నష్టం జరిగేది కాదు అని. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం హయాంలోనే ఈ డాక్యుమెంట్స్ పోవడాన్ని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటారు? రాఫెల్ ఆపింది ఇతనే కదా, ఇతనే రెస్పాన్సిబుల్. అతను ఆ హెచ్సిఎల్ తో ఉన్నటువంటి డీల్ కనుక కంటిన్యూ చేస్తున్నట్లయితే ఈ పాటికి వచ్చాయి. ఆ డీల్ ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? దేశానికి క్షమాపణ చెప్పాలి. అతను ఎవరికో హెల్ప్ చేయడానికి 30,000 కోట్ల రూపాయలు అతనికి కాంట్రాక్ట్ ఇప్పించడానికి చేశాడు. ఇతనికి చేసింది 136 వెళ్ళి వాటితో ఎప్పుడో 2012లో తీసుకున్న ఒప్పందం పూర్తి చివరి హంతంలో ఉన్నప్పుడు, నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు ఇతను క్యాన్సిల్ చేశాడు. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దాట్. కాబట్టి పాకిస్తాన్ తో యుద్ధానికి చాలా వీళ్ళు ఉన్నప్పుడేనమ్మా. మైనార్టీ గవర్నమెంట్, దేవగౌడ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ తో యుద్ధం రాలేదు. విపి సింగ్ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ తో గొడవ రాలేదు. గుజరాత్ గవర్నమెంట్ ఉన్నా రాలా మైనార్టీ గవర్నమెంట్. మైనార్టీ గవర్నమెంట్ పివి నరసింహరావు ఉన్నప్పుడు రాలేదు. మైనార్టీ గవర్నమెంట్ ఇతను మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా రాలేదు. అయినా వీళ్ళు ఫుల్ మెజార్టీ ఉన్నా ఎప్పుడు అన్ని కూడా యూరీ గొడవ వీళ్ళతోనే, పఠాన్కోట గొడవ, పార్లమెంట్ దాడి వీళ్ళ మీద, ఎర్రకోట మీద దాడి వీళ్ళ టైంలోనే.
వీళ్ళు ఉంటేనే చాలు. వీళ్ళ ఆలోచనే వీళ్ళ ఆలోచనే ఒక వక్రమైనటువంటి ఆలోచన, మామూలుగా ఆలోచన. జేడీ గారు, మరి సుప్రీం సమక్షంలోనే డాక్యుమెంట్లు పోయాయి అన్న మాట వచ్చింది కాబట్టి మరి ధర్మాసనం ఏ విధంగా వ్యవహరించాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇదో పెద్ద కుంభకోణంగా విపక్షాలన్నీ ఆరోపిస్తూ ఉన్నాయి. మీరు చెప్తున్నారు నమ్మశక్యం కాని మాటలు ఇవి అని. మరి ధర్మాసనం ఏ విధంగా వ్యవహరించాలంటారు? ధర్మాసనం కోరలు కూడా తీస్తున్నారు కదా వీళ్ళు. ధర్మాసనం కోరలు కూడా తీస్తున్నారు. సుప్రీంకోర్టు రఫేల్ డీల్ మీద ఏం చెప్పింది? అసలు వాళ్ళు ఎగ్జామిన్ చేయాల్సింది చేయకుండా వాళ్ళు ఏం చెప్పకపోయినా మాకు క్లీన్ చిట్ ఎగిరారు కదా వీళ్ళు. మీకు తెలుసా లేదో, మా పరిధి కాదు అని అన్నారు. అయినా కూడా దాని మీద వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చినట్టు పరిగెత్తారు కదా. సిఏజీ చేత కూడా ఏదో చెప్పించారు, కానీ సిఏజీ చెప్పాల్సింది చెప్పకుండా దాట వేశాడు. అది క్లీన్ చిట్ అని వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, ప్రసారం చేసుకుంటారు. వీళ్ళకి సిగ్గు లేదు అసలు. సామాన్య మానవుడికి తెలుసు వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు కంటిని నాశనం చేస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు, సామాజికంగా ఒక సమతుల్యం ఉన్నటువంటి సమాజాన్ని చిచ్చు పెడుతున్నారు. మాట్లాడితే పాకిస్తాన్తో యుద్ధం. అరే పాకిస్తాన్తో యుద్ధం మిగతా చాలా ఉన్నాయి, మనకి చాలా పనులు ఉన్నాయి. అదేమనంటే వీళ్ళు దేశద్రోహులు. మాట్లాడితే నిజం మాట్లాడితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలందరూ అంతా పాకిస్తాన్ తో సపోర్ట్ చేస్తున్నారంట. ఈయనొక్కడే పాకిస్తాన్ తో వైరం పెట్టినట్టు వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. సిగ్గులేదు ప్రైమ్ మినిస్టర్ పిలవని పేరంటానికి వెళ్ళి ఎందుకు ఇవన్నీ చేయాలి? కాబట్టి భారతీయ జనతా పార్టీకి పరిపాలించేటువంటి అర్హత లేదు. వీరు పరిపాలన దక్షులు కాదు. కేవలం ఎన్నికల్లో గెలవడానికి దేనికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం. ఈ రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసి రాజ్యాంగాన్ని మార్పు చేసి పూర్తిగా వారు ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అధ్యక్ష పాలన తెచ్చుకోవాలి. చైనాలో లాగా పూర్తిగా జీవితాంతం అతనే ఉండాలి, అందరూ ఒకే మతంలో ఉండాలి, ఆ ఛాందసత్వం రావాలి, మిగతా వారిని హింసించాలి. ఈ రకమైనటువంటి ఆలోచన తప్పితే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సక్రమంగా ఉండాలి, అందరూ కూడా సమానంగా ఎదగాలి అనేటువంటి మానవత్వం లేనటువంటి రాక్షసులమ్మ వీళ్ళు. ఏం చేయాలో బాధగా ఉంది. ప్రజలకు త్వరలోనే మేల్కొల్పు రావాలి, ప్రజలు నిజం తెలుసుకోవాలి. నిజంగా వీళ్ళు చేసిన మంచి పనులంటే ఓటేయమనండి, కానీ వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి వాగ్దానాలు కానీ వారి అడ్మినిస్ట్రేషన్ కానీ ఈరోజు భయంకరమైనటువంటి వాతావరణం అడ్మినిస్ట్రేషన్ లో నెలకొల్పింది. ఎవరుంటారో సెక్రటరీగా రేపు ఉంటాడో లేదో తెలియదు. రాత్రికి రాత్రే సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయడం ఇది ఎప్పుడు కూడా భారత ప్రభుత్వంలో లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది కానీ అక్కడక్కడ మార్చేయటం, 3 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు చేయటం, 5 ఏళ్ళకు ఒకసారి ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఉంటుంది. ఒక రెగ్యులర్ టెన్యూర్ ఉంటుంది భారత ప్రభుత్వంలో. అదేవిధంగా పోలీసుల్ని, గుజరాత్ లో ఉన్నటువంటి పోలీసులందరినీ తీసుకొచ్చి వాడుకోవటం, ప్రత్యర్థుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు, ఈడీలను, తర్వాత ఈ రకమైనటువంటి కోర్టులు వేయించి వారిని భయపెట్టడం, ఇది చేస్తున్నారమ్మా. దయచేసి భారత ప్రజలు చాలా శక్తివంతులు, యుక్తివంతులు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని సరిగా సద్వినియోగం చేసి వాళ్ళు నిజంగా మంచి పనులు చేస్తే బీజేపీకి ఓటేయమనండి. నేను చెప్పేది అది. దయచేసి అవలోకించి పూర్తిగా వారు చేస్తున్న పనులు, చెప్పిన మాటలు, చేస్తున్న పనులు అంటే గ్రౌండ్ మీద జరిగేటువంటి రియాలిటీస్ అర్థం చేసుకుని ప్రజలు కానీ లేకపోతే ఈ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, మరి నిజం చెప్పేటువంటి పత్రికా రంగం కూడా నిజాన్ని ప్రజలకు తెలపాలని సవినయంగా మనవి చేసుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ జేడీ గారు, మీ విలువైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ సో మచ్.